ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. అందరూ హిందూ మతాన్ని ఆచరించాలి. విధుశేఖర్ భారతీయ స్వామి. తాము చాలా తెలివైన వాళ్ళమని ఈ పేటీఎం బ్యాచ్ సృష్టికర్తలు అనుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల పాలనలో గంజాయి మాఫియా బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక్క సమీక్ష చేయలేదు. హోంమంత్రి వంకలపూడి అనిత. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం సారవట్టిలపై పోలీసులు దాడులు. శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు 70 మంది అభ్యర్థులు హాజరు. నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్ ప్రైమ్ న్యూస్. అందరూ హిందూ మతాన్ని ఆచరించాలి. విధుశేఖర్ భారతీయ స్వామి శంకర ఆచార్యులు స్ఫూర్తిని పాటించాలని, శంకరాచార్యులు జయంతి కార్యక్రమాలను హిందువులందరూ పాటించాలని, పండుగ జరుపుకోవాలని స్వామీజీ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వేచేసి ఉన్న పల్లలమ్మ అమ్మవారి దర్శించుకున్నారు. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకుని వివిధ పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ కళ్యాణ మండపం చేరుకుని భక్తులతో ఆయన మాట్లాడుతూ, శంకరాచార్యులు హిందువులు ఎప్పటికీ మరవకూడదని, హిందూ ధర్మాన్ని పాటించాలని, హిందువులుగా పుట్టి హిందూ ధర్మాన్ని పాటించడం మన ధర్మమని, అదే సంస్కృతంలో పుట్టడం మనకు అదృష్టమని స్వామీజీ అన్నారు. ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్లాలని యువతకు హిందూ ధర్మంపై తల్లిదండ్రులు తెలిపారని అన్నారు. స్వామీజీకి కొత్తపేట శాసనసభ్యులు వారు దంపతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Please, sir. Sir, please. Sir, please. Sir, one side, please. Okay. చక్కగా మనం అర్థం చేసుకుంటే ఇవాటి రోజున మనం చూసుకున్నటువంటి ఎన్నో సమస్యలు, వీటన్నిటికీ కూడా తప్పకుండా మనకి దాంట్లో పరిష్కారం శంకరాచార్య వారు ఏ ఉపదేశాన్ని అయితే చేశారో ఆ ఉపదేశాన్ని అదే విధంగా మనం అనుసరిస్తే అన్ని సమస్యలకి దాంట్లో మనకి పరిష్కారం లేదు. అటువంటి ఉపదేశాన్ని 1200 సంవత్సరాల పూర్వమే శంకరాచార్యులు కూడా చేశారు, ఈ ధర్మాన్ని ధరించారు. కాబట్టి శంకరాచార్యుల వారి ఆ చిత్రపటం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరు శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాలి. తద్వారా ఈ ధర్మాన్ని సాక్షరపరుచుకోవాలి. అదేవిధంగా శంకరాచార్యుల వారి జయంతి వైశాఖ శుక్ల పంచమి రోజు శంకరాచార్యుల వారి జయంతి వస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి రోజున వస్తుంది. అది ఆ జయంతి ఉత్సవాన్ని కూడా చక్కగా మనం ప్రతి ఒక్క ఆశిద్దాం. అలాగే రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి వీటన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాము, చక్కగా వైభవంగా ఆచరిస్తున్నాము. అదేవిధంగా శంకరాచార్యుల వారి జయంతిని కూడా మనం ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గ్రామంలో శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాన్ని చక్కగా ఆచరించుకోవాలి. శంకరులు చూపించినటువంటి ఆ మార్గాన్ని ఇంకా మనం అందరికీ తెలియజేసి మనం కూడా ఆచరించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. విశేషంగా శంకరాచార్యుల వారు ఈ భారతదేశంలో సనాతన ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 4 రామాయణ పీఠాన్ని స్థాపించిన 4 అందులో సంపూర్ణమైన దక్షిణ భారతదేశానికి ఒక పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో స్థాపించారు. ఆ పీఠంలో దేవస్థానం, దేవుడి సన్నిధి ఉంటుందో అదే రకంగా శంకరాచార్యులు కూడా ఒక సన్నిధి ఉండాలి. ప్రతి చోట ప్రతి ఇంట్లోనూ శంకరాచార్యుల వారు ఒక చిత్రపటం, విగ్రహం ఏదో ఉండాలి. వారు చూపించినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా గురు పరంపర సాగుతూ ఉంది. ఈ పరంపరలో 36వ అధిపతులు మా గురువైన మహాస్వామి వారు ఈ ప్రస్తుతం ఈ పీఠంలో అధిపతిగా ఉంటూ విరాజమానంగా ఉన్నారు. వారి యొక్క అవసరంలో ఈ యాత్రలో మీ అందరి యొక్క అత్యంత ప్రతికూలమైనటువంటి కొంతసేపు ఈ ప్రాంతంలో యాత్ర చేసుకున్నటువంటి ఈ సందర్భంలో కొంతసేపు అయినా ఈ గ్రామానికి రావాలి. ఇక్కడికి వచ్చి మీ అందరికీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి మీ అందరికీ కూడా ఆశీర్వాదం చేయాలి అనే సందర్భంతో వాటి రోజున ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు
తాము చాలా తెలివైన వాళ్ళమని ఈ పేటీఎం బ్యాచ్ సృష్టికర్తలు అనుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నో చూశాను. భవిష్యత్తులో ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేసి చూపిస్తా నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ దిశ. ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ జగన్ కనెక్ట్, థర్డ్ అక్కడి నుంచి మునగళ్ళ హరీశ్వర రెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్. అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి, అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఒకటే అనుకున్నారు అధ్యక్ష, నేను చాలా తెలివైన వాళ్ళని. ఈ రోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 5 ఏళ్ల పాలనలో గంజాయి మాఫియా, బ్లడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక్క సమీక్ష చేయలేదు. ఇదే ఇప్పుడు మా ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది. చెక్ పోస్టులు పెంచాం, అక్కడ సీసీ కెమెరాలు పెట్టి గంజాయి రవాణానికి చెక్ పెడుతున్నాం. బ్లడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం. హోంమంత్రి వంగలపూడి అనిత. ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాస్ లోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ఎస్పీ ఆదేశాల మేరకు నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ జి దేవకుమార్ పర్యవేక్షణలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్, సీతానగర మండలం సబ్ ఇన్స్పెక్టర్ డి రామ్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి మొలకలంక గ్రామ లంకలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక దాడులు నిర్వహించారు. వాటి సాయంతో నాటు సారా తయారీ స్థావరాలు గుర్తించి ఆ స్థావరాల వద్ద సారా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 1200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, అలాగే సారా తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్లు, కట్టెలను కాల్చివేసి పొయ్యిలను ధ్వంసం చేశామని ఎస్ఐ తెలిపారు. సారా విక్రయాలు తయారీ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే కోరుకొండ సిఐ సెల్ నంబర్ 9440904829, సీతానగరం ఎస్ఐ సెల్ 9440904832 నంబర్లకు తగిన సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడటం జరుగుతుందన్నారు. శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ భారత రాజ్యాంగ దినోత్సవం 200 మంది విద్యార్థులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ రాయవరపు శ్రీనివాసరావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి పిల్లలకు ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయరాజురత్నం మాట్లాడుతూ తమ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని, విదేశాలలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన మా స్కూల్లో విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సీతారామ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా స్కూల్కి మీరు ఒక్కసారి విచ్చేసి ఈ రాజ్యాంగ దినోత్సవం మీద మీ యొక్క అభిప్రాయాన్ని మా పిల్లలకు తెలియచేయండి అని చెప్పేసి మీ ప్రిన్సిపల్ గారు రావడం, నాకు చెప్పడం జరిగింది. అసలు ఈ రాజ్యాంగము అంటే ఏంటి, ఈ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఎవరు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ ముందుగా స్టూడెంట్స్ అలాగే ఇక్కడ టీచర్స్ కూడా మీకు ముందుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగం గురించి తెలుసుకునే ముందుగా ఒక్కసారి మన దేశ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే
మన యొక్క దేశాన్ని వ్యాపార నిమిత్తము ఇక్కడికి వచ్చి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు మరి ఇక్కడ మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు పరిపాలించేటప్పుడు మనకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలని చెప్పేసి అనేక మంది నాయకులు వారిపై పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం అనేటువంటి జరిగింది. మరి అందులో చాలా మంది నాయకులు మనం చెప్తుంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ స్వరాజ్యం కోసం పాటుపడినటువంటి బాపూజీ, గాంధీజీ గారి గురించి మీకు అందరికీ తెలుసు. అయితే వచ్చింది స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించారు. ఇందాక మేడం గారు చెప్పారు, ఒక స్కూల్ నడపాలన్నా లేదా ఒక కుటుంబాన్ని నడపాలన్నా ఆ స్కూల్ పెద్ద లేదా కుటుంబ పెద్ద అనేటువంటి వారు ఉంటారు. వారు ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారము ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తారు. అలాగే పంచాయతీ చూసినట్టయితే, పంచాయతీ విషయానికి వచ్చినట్టయితే పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని పంచాయతీ పరిపాలన అనేటువంటి చేయడం జరుగుతుందని చెప్పేసి, మరి మన దేశాన్ని అంత చిన్న చిన్న గ్రామాన్ని, చిన్న కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నట్టయితే మరి దేశాన్ని పరిపాలించాలి, సక్రమంగా పరిపాలించుకోవాలి అంటే మనకి ఒక కట్టుబాటు కావాలి, ఒక ప్రణాళిక రచించుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక ముసాయిదా కమిటీ అనేటువంటిది తయారు చేశారు. ఆ ముసాయిదా కమిటీ అధ్యక్షుడే మనకి బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది ఇందాక మనకు స్టూడెంట్ చెప్పారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి. మరి ఈ రాజ్యాంగం మరి ఎలా తయారు చేశారు అంటే, ఇక్కడ ఎవరైనా మనం ఇక్కడ జ్ఞానం అనేటువంటి సంపాదించుకున్నట్టయితే వీరైనా సరే, అంటే మధ్యలో డివైడ్ అవుతాను ఇక్కడ, నేను రాజ్యాంగం గురించి చెప్పిన ఒకసారి మధ్యలో డివైడ్ అవుతాను ఇక్కడ సీతారామ పబ్లిక్ స్కూల్ గురించి ఒకసారి చెప్పాలంటే ఎందుకు చెప్తానంటే, మధ్యలో ఎందుకు చెప్తానంటే సీతారామ పబ్లిక్ స్కూల్ కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఈ వీధిలో చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చదువుకొని, ఇంత చిన్న స్కూల్లో చదువుకొని మరి చాలా మంది ఇందులో ఇక్కడ ఏంటంటే డాక్టర్లుగా తయారయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారయ్యారు. మరి ఎక్కడెక్కడ అంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేసినటువంటి ప్రతి స్టూడెంట్స్ కూడా భవిష్యత్తులో ఏంటంటే ఒక మేధావిగా తయారవుతున్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తయారవుతున్నాడు, ఒక డాక్టర్ గా తయారవుతున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా తయారవుతున్నాడు, ఒక ఐసీఎస్ ఆఫీసర్ గా తయారవుతున్నాడు. అంటే ఇక్కడ గోకవరంలో ఉన్నటువంటి స్కూల్స్ లో సీతారామ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ కంపల్సరీ అక్షరాభ్యాసం అనేటువంటి ఇక్కడ చేయించాలని ప్రతి పేరెంట్ లో కూడా ఉందన్నమాట. అలాంటి స్కూల్ అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి స్కూలు. అలాంటి జ్ఞానాన్ని పొందాలంటే, జ్ఞానం కావాలంటే అంబేద్కర్ అలాంటి వ్యక్తి తయారవ్వాలంటే జ్ఞానం అనేటువంటి కావాలి. అలాంటి జ్ఞానం కావాలంటే ఇలాంటి స్కూల్లో ముందు అక్షరాభ్యాసం చేయాలి. అలాంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఏంటంటే మరి ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని ఇప్పుడు పూర్తి చేయడం జరిగిందంటే, రాజ్యాంగం తయారు చేయడం అనేది ఇందాక చెప్పారు మన స్టూడెంట్స్ 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే రాజ్యాంగాన్ని ఏ రోజైతే తయారు చేయడం పూర్తయిందో ఆ రోజునే అమలు తీసుకురావడం జరగదు. ఎప్పుడు అమలు తీసుకొచ్చారు? మనకి జనవరి 26, 1950 నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. అయితే
అప్పుడు అమలులో వచ్చిన తయారు చేయడం పూర్తి చేయడం అనేటువంటిది ఎప్పుడు జరిగింది? నవంబర్ 26 జరిగింది. కాబట్టి ఈ నవంబర్ 20 వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి చక్కటి వేదికని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో ఉదయం 11 గంటలకు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కు ప్రవేశ పరీక్ష కోచింగ్ పేపర్ ఓఎంఆర్ షీట్ ను ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారులతో కలిసి ఓపెన్ చేశారు. అనంతరం పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి మొత్తం 75 దరఖాస్తులు రాగా ఈ రోజు 70 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరు అయ్యారన్నారు. 5 అభ్యర్థులు హాజరు కాలేదని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ కోసం ఉచిత కోచింగ్ లో ప్రవేశానికి కామన్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులై అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడి కేంద్రంలో 6 మాసాల పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వసతులతో కూడిన ఉచితంగా శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ 6 నెలల కాలంలో ఉపకార వేతనం కూడా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. Okay, all the best. Thank you, madam. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరూ హిందూ మతాన్ని ఆచరించాలి, విధుశేఖర్ భారతీయ స్వామి. తాము చాలా తెలివైన వాళ్ళమని ఈ పేటీఎం బ్యాచ్ సృష్టికర్తలు అనుకుంటున్నారు, నారా చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల పాలనలో గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక్క సమీక్ష చేయలేదు, హోంమంత్రి వంగలపూడి అనిత. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం సారాబట్టీలపై పోలీసులు దాడులు. శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు 70 మంది అభ్యర్థులు హాజరు.